రోడ్వేకి స్వాగతం. ఇప్పుడు నిన్న చెప్పాం కదా, ఎన్ని సాధించినా ఏం చేసినా మనిషి మారలేదు, అతని మమత తీరలేదు, ఆంక్ష వేడలేదు, ఆశ తీరలేదు. ఇది ఒక రక ఆలోచన అయితే, ఇంకొక రక ఆలోచనలో ఇంకో పాట ఉంది బాలభారతం సినిమాలోది. మానవుడే మహనీయుడు, శక్తిపరుడు యుక్తిపరుడు మానవుడే మహనీయుడు, గ్రహరాశుల అధిగమించి ఘనతారల పదము నుంచి గగనాంతర రోదసిలో గంధర్వ గోళపతుల దాటి చంద్రలోకమైన దేవేంద్రలోకమైన గొంతితో జయించి మరల భువికి తిరిగి రాగలుడే మానవుడే మహనీయుడు. మహనీయుడు కాదని కాదు నా ఉద్దేశం, మహనీయుడే. కాకపోతే అదే అల్టిమేట్ కాదు, అది అల్టిమేట్ కాదు. ఎందుకంటే ఎన్ని సాధించిన విజయాలు వెనక్కి చూసుకున్నా, ఎంత డెవలప్మెంట్ కనబడుతున్నా, స్టిల్ ఒక ఇన్కంప్లీట్నెస్ అనే ఫీలింగ్ మటుకు ప్రతి మనిషికి ఉంది అనేది వాస్తవం. ఇంటర్వ్యూల్లో పెద్ద పెద్ద వాళ్ళు బయట పెడుతుంటారు. మనం ఈ రంగంలో వీడు చాలా అది సాధించాడు, అద్భుత విజయాలు సాధించాడు అంటున్న వాళ్ళు ఇంటర్వ్యూలో అబ్జర్వ్ చేస్తే, ఆ ఇంటర్వ్యూలో ఏదో ఒకనొక టైంలో వాళ్ళు ఇది వ్యక్తం చేస్తారు, ఇంకా ఏదో అసంపూర్ణం ఫీల్ అయ్యాను అని. అంటే ఇంకా కావాలి, ఉన్నదానికంటే ఇంకా కావాలి అనే గుణం అనమాట. ఉన్నదానికంటే ఇంకా కావాలి కాదు, యాక్చువల్గా దాన్ని ఆశ, అత్యాశ ఇలాంటి పదాలతో చెప్పుకుంటాం. నువ్వు ఉన్నదానికంటే ఇంకా కావాలి కాదు పాయింట్ అక్కడ. నీకు యాక్చువల్గా విశ్వం అంతా నీలో ఇంక్లూడ్ అయిపోవాలని, విశ్వం అంతా నువ్వైపోవాలని. అంటే నీ లోపల ఒక ఎంటిటీ ఉంది, అది దేనికి సెటిల్ కాదు, కంప్లీట్ విశ్వం అంతా నువ్వైతే తప్ప. దాని క్యారెక్టరిస్టిక్ అనమాట. అది ఏంటి, ఆ ఎంటిటీ ఏంటి? సో ఆ ఎంటిటీ ఒక ఆబ్జెక్ట్ లాగా దాన్ని విడిగా చూడటానికి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే నువ్వు దాంట్లో ఒక భాగానివి, నువ్వు దాంట్లో ఒక భాగానివి. ఇక్కడ ఫ్రీ విల్ అనే మాట వస్తుంది అనమాట. మ్యాన్ ఈజ్ గివెన్ ఎ విల్. మనిషికి విల్ పవర్ ఉంది. విల్ పవర్ అంటాం కదా, అంటే ఏంటంటే చూస్ చేసుకుంటాం. నువ్వు ఇది చేయాలా, అది చేయాలా, అది చేయాలా, ఏ పని చేయాలి అనేది నువ్వు చూస్ చేసుకుంటావు అనమాట. సో దట్ హిస్ యాక్ట్స్ షుడ్ రిఫ్లెక్ట్ గాడ్స్ యూనివర్సల్ విల్, లా అండ్ మైండ్. సో వాడి చేతలు ఉన్నాయే, వాడి యాక్షన్స్, అవి యూనివర్సల్ గాడ్ యొక్క విల్, లా అండ్ మైండ్ ని రిఫ్లెక్ట్ చేసేట్టుగా ఉండాలి అని. ఇప్పుడు తను ఇంటిగ్రేటెడ్ గా తను ఒక భాగం కింద ఉంటాడు యూనివర్స్ లో, లేక తను వేరు యూనివర్స్ వేరు అనే భావన ఉంటాడు. సరే ఇక్కడ ఒకవేళ లేదండి నేను దేవుడిని నమ్మనండి అనుకుంటే, గాడ్ అనేది పక్కన పెట్టేయండి, నష్టమేం లేదు. ఎందుకంటే గాడ్ అనగానే మన మైండ్ లో ఒక ఆలోచన ఉంటుంది, ఒక షేప్ ఉంటుంది, వీడవాడా అని అనుమానం ఉంటుంది, ఎవడు గాడు కరెక్ట్ అని వస్తుంది. వాటిని ఒక ఆబ్జెక్ట్ కింద చూస్తామే, అప్పుడు ఈ సమస్యలను వస్తాయి. సో యూనివర్స్ మొత్తానికి ఒక ఇంటెలిజెంట్ అయితే ఉంది నమ్మకగల కదా. యూనివర్స్ మొత్తానికి ఒక రకమైన ఇంటెలిజెన్స్ ఉంది. ఆ ఇంటెలిజెన్స్ వల్ల మనీ ఇస్ గోయింగ్ ఆన్, యూనివర్స్ అంతా ఈజ్ గోయింగ్ ఆన్, ఈజ్ ఎవల్యూటింగ్. సో ఎవల్యూట్ అవుతోంది అంటే ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి, ఓ స్థితి ఇంకో స్థితికి యూనివర్స్ అంతా మారుతూ ఉంది కదా. ఫిజికల్ గా తీసుకున్నా, జీవుల్లో మెంటల్ గా తీసుకున్నా. సో ఆ యూనివర్స్ ఏదైతే ఉందో, ఆ యూనివర్స్ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో, ఫ్లోయింగ్ ప్రాసెస్ ఉందో, ఆ ప్రాసెస్ వీళ్ళకి అనుగుణంగా, ఆ ప్రాసెస్ యొక్క లాస్ ప్రకారంగా కొన్ని నియమాలు అయితే, ప్రకృతిలో కొన్ని నియమాలు ఉన్నాయని తెలుసు కదా. నియమాన్ని వ్యతిరేకంగా మనం వెళ్ళలేం కదా. ఒక రాయి పైనుండి దొళ్ళి పడిపోతుంటే, ఒక రాయి పైనుండి దొల్లుకుంటూ వచ్చి పడిపోతే దాని దగ్గర నుంచి నా మీద రాకూడదు, ఇలా వచ్చి పడుతోందని అంటావా? వస్తువు వదిలేసామంటే కింద పడాల్సిందే కదా, గ్రావిటేషనల్ అట్రాక్షన్ నియమం ప్రకారంగా. సో therefore laws, there are certain laws which are governing the entire universe. ఇప్పుడు ఒప్పుకుంటాం కదా. నువ్వు విల్ అనగానే మనకి విల్ తెలుసు కదా, నువ్వు చూస్ చేసుకుంటావు. సో చూస్ చేసుకుంటావు కాబట్టి ఒక మనిషి ఆకారం ఉండాలి, ఆ మనిషి ఆకారమే గాడు, వాడికి విల్ ఉంటే జరిగింది. ఇది లాజికల్లీ అనిపిస్తుంది ప్రస్తుతానికి.
గాడ్ యొక్క ఎగ్జిస్టెన్స్ నీకు అనుమానమా లేదా ఉపనమ్మకం అయితే దాన్ని పక్కన పెట్టు. బట్ యూనివర్స్ మొత్తం ఈస్ ఎవాల్యూయింగ్ ఇన్ సర్టెన్ డైరెక్షన్ విత్ వెరీ కాంప్లెక్స్ డిజైనింగ్ ప్రాసెస్. వితౌట్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇట్ పాసిబుల్? ద ఇంటెలిజెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఎ విల్. అలాగే ప్రకృతి నియమాలు ఉన్నాయి. ఫిజిక్స్ లో ఎన్ని ఫిజికల్ నియమాలు, ఎన్ని కెమిస్ట్రీలో, సైన్స్ లో ఎన్ని నియమాలని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాం. సో నియమాలు ఏర్పడి ఉన్నాయి, అవి ఆపరేట్ అవుతున్నాయి. అది ఒక స్థితి నుండి ఒక స్థితికి ఎవాల్యుయేట్ వెళ్తోంది అంటే ఇట్ షుడ్ హ్యావ్ ఇట్స్ ఓన్ మైండ్. ఇట్ మే నాట్ బి మైండ్ లైక్ దట్ హౌ అవర్స్ మే నాట్ బి, మేబీ. సో ఈ ఫ్రీ మనం ఈ యూనివర్స్ మొత్తం మీద నువ్వు ఒక భాగం, నేను ఒక భాగాన్ని యూనివర్స్ లో అని అనుకుంటే అప్పుడు ఫ్రీ విల్ ఎక్సర్సైజ్ కి రెండు ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఎక్స్పీరియన్స్ ద సబ్లైమ్ జాయ్ ఆఫ్ బీయింగ్ ఇన్ హార్మనీ విత్ ద ఇన్ఫినిటివ్. సో విత్ ద గ్రేట్ డ్రామా ఆఫ్ ద వరల్డ్ అరౌండ్ హిమ్. సో మన చుట్టూరా ఉండే ప్రపంచంలో జరుగుతున్న పెద్ద నాటక రంగం ఉంది. ఈ ప్రపంచం అంత పెద్ద నాటక రంగం అంటారు. దాంట్లో మన పాత్ర మనం పోషిస్తున్నాం. మన పాత్ర పోషించేప్పుడు మిగతా పాత్రతో కన్ఫ్లిక్ట్ చేస్తూ పోషించావు కదా, హార్మోనీ ఉంటుంది. అయితే ఈ హార్మోనీ ఉండటం వల్ల ఏమిటయ్యా అంటే ఆ హార్మోనీగా ఒక ఇంటిగ్రేటెడ్ పార్ట్ గా, కోఆపరేటివ్ గా ఒక వ్యవస్థలో పనిచేయటంలోనే ఒక ఆనందం ఉంది. సబ్లైమ్ జాయ్ అది. సపోజ్ ఎప్పుడైనా చిన్నప్పుడు ఒక గ్రూప్ డాన్స్ చేస్తుంటే మీరు అది ఫీల్ అయ్యింది. ఇండివిజువల్ డాన్స్ సక్సెస్ కి ఒక గ్రూప్ డాన్స్ లో పార్టిసిపేట్ చేయడంలో ఒక డిఫరెన్స్ ఉంది. ఆనందం, ఆ సబ్లైమ్ జాయ్ ఉంది, అది హార్మనీలోంచి వస్తుంది. గ్రూప్ డాన్స్ లో ఎవరిష్టం వచ్చినట్టు వాడు చేస్తే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరు ఆ హార్మోనీ ఫీల్ కాలేరు, సబ్లైమ్ జాయ్ ఫీల్ కాదు. ఇండివిజువల్ గా నేను చేశాను అని ఫీల్ అవుతారేమో కానీ. అలాగే ఒక ఆర్కెస్ట్రాలో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వాయిస్తున్నప్పుడు, ఒక పర్టికులర్ ట్యూన్ ని వాయిస్తున్నప్పుడు, వాళ్ళు హార్మోనిక్ ఆన్ చేస్తున్నప్పుడు ఈచ్ వన్ ఎక్స్ప్రెస్ సర్టెన్ స్టేట్ ఆఫ్ జాయ్, సబ్లైమ్ జాయ్ అది. అలాగే ఈ ప్రపంచ నాటక రంగంలో మన పాత్ర యూనివర్స్ లో నువ్వు ఒక పార్ట్ కాబట్టి నీ పార్ట్ ని నువ్వు హార్మోనిక్ గా నిర్వహించడం అంటే ఎలాగా, రిఫ్లెక్టింగ్ ద యూనివర్సల్ విల్, లా అండ్ మైండ్. దెన్ అదే ఆ డైరెక్షన్ లో వెళ్తావా నీ విల్నెస్ వాడి, ఫ్రీ విల్ వాడి, ఆ త్రూ వ్యానిటీయా. అంటే వ్యానిటీ అంటే ఏమిటి, ఒకరి సొంత ప్రదర్శన లేదా విజయాల అధిక గర్వం లేదా ప్రశంసలు కోరుకోవటం. సో వ్యానిటీ లైఫ్ అంటే ఎలా ఉంటుందంటే ఎంత నేనే చేశాను, నా వల్లే జరిగింది. అది నిజానికి నీ వల్ల ఏ పని జరిగినా, ఏ సంఘటన జరిగినా ఆ మూమెంట్ అలా జరగటానికి కొన్ని ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అలా కలిసి ఉన్నాయి కాబట్టి అలా జరుగుతుంది, లేదా జరగదు. ఫెన్సింగ్ నార్కే ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన తర్వాత తను ఇంటర్వ్యూలో ఒక సెంటెన్స్ చెప్పాడు. సెంటెన్స్ చాలా బాగుంటుంది అనమాట. ఏంటంటే ద మౌంట్ ఎవరెస్ట్ పీక్ ఈజ్ కైండ్ ఎనఫ్ దట్ అలౌడ్ మీ టు ప్లేస్ మై ఫుట్ ఆన్ ఇట్స్ పీక్. సో మౌంట్ ఎవరెస్ట్ ఎలవ్ చేసింది, అది ఎంతో దయతో నన్ను ఎలవ్ చేసింది. అంటే అక్కడ నిజంగా చిన్న పరిస్థితి, చిన్న తేడా వస్తే చాలా ఆ పైనుండి కింద పడిపోయేవాడు వాడు. వాతావరణ పరిస్థితులు, అక్కడ ఉండే సిచ్యువేషన్లు, కొన్ని మిలియన్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనబడతాయి మనకి వాడు ఆ సక్సెస్ అవడానికి. అది వాడు గుర్తించగలిగాడు అక్కడికి వెళ్ళి. నేను చేశాను, నేను పొందాను, నేను ఫస్ట్ చెల్లాను, ఇట్స్ నాట్ మ్యాటర్. సో వ్యానిటీ అనమాట. లేదా ఈ వ్యానిటీ ఎక్కడ నీకు వ్యానిటీ ఉందా, నాకు లేదండి, నాకు అసలు గర్వం లేదండి అనుకుంటాం. గర్వం ఉండేది ఎక్కడ తెలుస్తుందంటే నువ్వు ప్రశంస, ఎవరైనా ప్రశంసినప్పుడు, ఎవరైనా ప్రైజ్ చేసినప్పుడు, రికగ్నైజ్ చేసినప్పుడు నీకు చిన్న బిట్ ఆఫ్ ప్లెజెంట్ కలుస్తుంది కదా, ఒక ఆనందం, ప్లెజెంట్నెస్. అంటే నీవు ఉన్న మూమెంట్ లో స్థితికి, అంతకుముందు ప్రశంస విన్న స్థితికి ఒక ప్లెజెంట్ స్టేట్ మారుతుంది. ఎంత స్టేట్ మారింది అనేది ఇండికేషన్ అనమాట. నీ యొక్క గర్వానికి స్కేల్ అది. అస్సలు లేకుండా ఉండదు అనే మాట అనొద్దు. నీ గర్వం నీకు తెలిసి ఉండొచ్చు, బయటకి ఎక్స్ప్రెస్ చేయకపోయి ఉండొచ్చు. సో వ్యానిటీ అనే పదం దానికి వాడతామట. సో ఇలాగా ఈ విశ్వానికి సంబంధం లేకుండా ఇన్హార్మోనిక్ గా దాని విల్, దాని లా, దాని మైండ్ కి సంబంధం లేకుండా నీ వంతు నీ బతుకు నువ్వు బతుకుతూ పోతాం. నీకున్న విల్ ఏమో ర్యాప్ చేసి పక్కన పెట్టడం, చుట్టూ పక్కన పెట్టేయడం. అండ్ ఈ చూసెస్ ద పార్ట్ ఆఫ్ డిస్కార్డ్. ఈ పార్ట్ ఏమిటి, డిస్కార్డ్ పార్ట్, అసమ్మతి పార్ట్. ఆ అసమ్మతే నీకు అన్సాటిస్ఫాక్షన్, అన్ఫుల్ఫిల్మెంట్, ఇంకా ఏదో వెలతి, ఇంకా ఏదో వెలతి, ఇంకా ఏదో వెలతి అనే స్థితి పొందుతావు అనమాట.
సో ఫ్రీ విల్ అనేది ఎలా, ఏ డైరెక్షన్ లో నువ్వు ఎక్సర్సైజ్ చేసుకుంటూ వెళ్తావు అనేది నీ యొక్క ఎవల్యూషన్ పాత్ ని డిజైన్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ. రేపు మళ్ళీ కంటిన్యూ అవుదాం.